తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు ఈ రోజుతో ఆయనకు 76 వసంతాలు పూర్తి చేసుకుని 77వ ఏట అడుగు పెడుతున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 2 సార్లు, విభజన ఏపీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన 4వసారి ముఖ్యమంత్రిత్వం ప్రస్తుతం సాగుతుంది. ఇదిలా ఉంటే రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు అనుభవం అర్ధ దశాబ్దంగా ఉంది. ఆయన 1974 నుంచి విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ మీదట కాంగ్రెస్ తరపున తన సొంత నియోజకవర్గం చంద్రగిరి బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేయడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉంటే చంద్రబాబు 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్యే అయ్యారు. గిర్రున 2 ఏళ్లు తిరిగేసరికి ఆయన 1980లో అంజయ్య కేబినెట్ లో మంత్రి అయ్యారు. అంటే 2 పదుల వయసులోనే అన్నమాట. ఆయనకు ఇచ్చిన శాఖలు చూస్తే సినిమాటోగ్రఫర్, సాంకేతిక విద్య వంటివి. అయితే సినిమా పరిశ్రమ అప్పుడు మద్రాసులో ఉండేది. దాంతో ప్రధాన శాఖ తరపున ఆయన పనిచేసే అవకాశం అయితే పెద్దగా లేదని చెప్పాలి. కానీ చంద్రబాబు పనివంతుడు కాబట్టి తనకు ఇచ్చిన శాఖలోనే వీలైనంత పని పెట్టుకొని మరి ఆ శాఖకు కూడా ఒక రూపం తెచ్చారు. ఎగ్జిబిటర్లు అంతా ఉమ్మడి ఏపీలో ఉండేవారు. వారి సమస్యలను పరిష్కరించడం, హైదరాబాద్ కి పరిశ్రమను తీసుకొని వచ్చేందుకు ప్రయత్నాలు చేయటం, ఇలా బాబు తనకు ఇచ్చిన శాఖకు న్యాయం చేశారనే చెప్పాలి. చంద్రబాబు తానుగా ఎన్నోసార్లు చెప్పినట్లుగా ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఆయన సినిమాలు చూసి పెరిగారు. ఇక ఆయనకు మంత్రిగా వచ్చిన శాఖ కూడా సినీ పరిశ్రమకు చెందినదే. దాంతో ఆయనలో ఒక కోరిక అయితే బలంగా ఉండేది. తను ప్రత్యక్షంగా ఎన్టీఆర్ ను చూడాలని, తన అభిమాన హీరోతో కలిసి మాట్లాడాలని. ఆ విషయంలో ఆయన అప్పటికి ఎగ్జిబిటర్ గా ఉన్న ఆయన ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ చెవిన వేశారు. బాబు వద్దకు ఎగ్జిబిటర్ గా ఉన్న జయకృష్ణ తరచూ వస్తూ ఉండేవారు. అలా జయకృష్ణ ద్వారా ఎన్టీఆర్ ని బాబు కలిసింది తొలిసారి హైదరాబాద్ లోనే. రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఆ సమయంలో ఎన్టీఆర్ అనురాగ దేవత సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. అది ఎన్టీఆర్ సొంత సినిమా. దాంతో తన సొంత స్టూడియోలోనే సినిమా నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉంటే తొలి భేటీలోనే ఎన్టీఆర్ చంద్రబాబుల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది అని చెబుతారు. చంద్రబాబులోని ష చంద్రబాబులోని క్రమశిక్షణ, పట్టుదల, పనివంతుడిగా ఆయన చూపించే నేర్పు, ఇవన్నీ ఎన్టీఆర్ కి బాగా నచ్చేశాయి అని అంటారు. అందుకే చకచక తర్వాత పరిణామాలు జరిగిపోయాయి. ఎన్టీఆర్ తన 3వ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. అలా బాబు వివాహం మంత్రిగా ఉండగానే 1981 సెప్టెంబర్ 10న మద్రాసులో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత మరో ఏడాదికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికి కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ ఆ పార్టీ తరపునే 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిన చంద్రబాబు అనంతర కాలంలో టీడీపీలో చేరారు. సినీ గ్లామర్ తో ఏర్పడిన టీడీపీకి పొలిటికల్ గ్లామర్ అద్దారు. పార్టీని క్యాడర్ బెస్ట్ పార్టీగా రూపొందించడంలో బాబు పాత్ర అత్యంత కీలకమైనదిగా ఉంది. టీడీపీని 1982లో ఎన్టీఆర్ స్థాపిస్తే 1996 నాటికి ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. అంటే ఎన్టీఆర్ రాజకీయం కేవలం 14 ఏళ్లు మాత్రమే సాగింది అన్నమాట. ఇక టీడీపీని మొదటి నుంచి చంద్రబాబు తన భుజాల మీద మోస్తూ ఈ రోజు ఈ స్థితిని తీసుకొని వచ్చారు. సంక్షోభాలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడం, ఒడిదుడుకులను నిలిచి తట్టుకోవడం బాబుతో ఉత్తమ నాయకత్వ లక్షణాలను. అంతేకాదు ముందు చూపుతోనే వ్యవహరించడం, ప్రత్యర్థుల ఎత్తులను పై ఎత్తులను వేసి మరీ వారిని రాజకీయ మైదానంలో మట్టి కరిపించడం ద్వారా బాబు రాజకీయ అపార చాణక్యుడిగా పేరు గడించారు. ఆయన కసి ప్లస్ కృషిని టీడీపీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందని చెప్పాలి. బాబు ఈ రోజు దేశంలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్నారు. చురుకైన నేతగా రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.